అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేను మీ ముందుకొచ్చాను. అదేంటో కాదు. మన బడ్జెట్ 10,00,000 బడ్జెట్‌లో ఆన్ రోడ్‌తో కలిపి మనకి మార్కెట్‌లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీస్ ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రోజులో మనం ముందు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టాటా నుంచి చూద్దాము. టాటా పంచ్ అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ అనేది మనకి ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10,00,000 పడుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ 8,41,000గా ఉంది. సో ఇందులో ఫీచర్స్ వచ్చేసరికి మీకు ఏమేమి ఉంటాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను, అది కూడా చూడొచ్చు. ఇంకా బ్రీఫ్గా ఈ వెహికల్ గురించి తీసుకున్నట్లయితే మనకి ఆల్ పవర్ విండోస్ వస్తాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, బ్యాక్ కెమెరా వస్తుంది, ఎల్ఐ వీల్స్ వస్తుంది. సో మనకి మినిమం రిక్వైర్డ్ థింగ్స్ కార్లో ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఈ మోడల్లోనే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఈ కార్లో మనకి రియర్ ఏసీ వెంట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఆల్ పవర్ విండోస్, డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఒకసారి ఇక్కడ డైమెన్షన్స్ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. మైలేజ్ మనకి 20 కేఎంపీఎల్ చెప్తున్నారు. బూట్ స్పేస్ 366 వస్తుంది. ఇక్కడ మీరు టేబుల్ చూడొచ్చు. 15 ఇంచ్ టైర్స్తో ఇది మనకు రావడం జరుగుతుంది. అలాగే సేఫ్టీ రేటింగ్ కూడా మనకి ఇది 5 స్టార్తో రావడం జరిగింది. ఈ కేటగిరీలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ చెప్పొచ్చు. టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ మనం చూడొచ్చు. స్మార్ట్ ప్లస్ అయితే మనకి ఆల్మోస్ట్ 10.7 వరకు ఉంటుంది. సో ఎవరైనా అఫర్ట్ పెట్టాలనుకుంటే ఈ వేరియంట్కి వెళ్ళచ్చు. స్ట్రిక్ట్లీ మన బడ్జెట్ 10,00,000 అనుకుంటే మాత్రం నెక్సాన్లో స్మార్ట్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ 9.7 lakhs వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇందులో సేఫ్టీ స్టాండర్డ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, కానీ కాకపోతే స్పీకర్స్ కానీ టచ్ స్క్రీన్ కానీ ఇవేమి అవైలబుల్గా ఉండవు. ఇవి మనం బయట మార్కెట్లో వేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ ఒకసారి డైమెన్షన్స్ చూడొచ్చు మీరు. ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 8 lakhs ఉంది. ఫ్యూయల్ ఎకానమీ 17 lakhs. ఇంకా ఈ కార్లో బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 321 to 382 లీటర్స్ మనకి వస్తుంది. నిస్సాన్ నుంచి ఇందులో అందరికీ తెలిసిన పరిచయమే మోస్ట్ సెల్లింగ్ కారు నిస్సాన్ మ్యాగ్నెట్ ఎన్ కనెక్ట్ అనే వేరియంట్ అయితే మనకి అండర్ 10 lakhs వస్తుంది. సో ఇందులో కూడా మనకి బేసిక్ ట్రావెల్కి సంబంధించి జర్నీకి సంబంధించి రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ మనకు అన్నీ ఉంటాయి. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ టచ్ స్క్రీన్ కానీ ఒక బ్యాక్ రియర్ ఏసీ ఈవెంట్స్ కానీ సో ఆల్ పవర్ విండోస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా ఇది కొనేటప్పుడు ఏంటంటే మీరు ఓన్లీ థింగ్ వచ్చేసరికి ఇది 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఏం కాదు, 1 లీటర్ 1000 cc మాత్రమే వస్తుంది. అదొకటి మీరు ఆలోచించుకొని ఈ కార్ని కూడా చూడొచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ మనకి. ఒకసారి కనుక ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి సేఫ్టీ వచ్చేసరికి 4 స్టార్స్ వస్తుంది. టైర్స్ వచ్చేసరికి మనకి ఇందులో 16 ఇంచ్తో రావడం జరుగుతుంది. అలాగే బూట్ స్పేస్ కూడా డీసెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రీజా ఉంది మనకి. సో బ్రీజా వచ్చేసరికి మనకి ఏంటంటే హై ఎండ్ కార్ అయినప్పటికీ ఇందులో మనకి అండర్ 10 lakhsకు ఓన్లీ బేస్ మోడల్ మనకి ఎల్ఎక్స్ఐ మాత్రమే వస్తుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఓన్లీ బేసిక్ థింగ్స్ ఏం రావు. బట్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే అన్ని స్టాండర్డ్స్ టాప్ వేరియంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి బేస్ వేరియంట్ నుంచే ఉన్నాయి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ రిమైనింగ్ సేఫ్టీ ఫీచర్స్ ఏమన్నా కానీ. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో దీని డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఒకసారి కనుక ఈ విఎక్స్ఐ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి మైలేజ్ కూడా డీసెంట్ ఉంటుంది. అలాగే ఆల్ పవర్ విండోస్ వస్తాయి, టచ్ స్క్రీన్ ఉండదు. సేఫ్టీ వచ్చేసరికి 5 స్టార్. ఇది కూడా టైర్స్ వచ్చేసరికి 16 ఇంచ్తో రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెనాల్ట్ నుంచి ఇందులో వచ్చేసరికి మన అందరికీ తెలిసిన మోడలే కైగర్. సో ఈ కాంపాక్ట్ ఎస్యూ వచ్చేసరికి మనకి టాప్ వేరియంట్ కాకుండా మోస్ట్ సెల్లింగ్ వేరియంట్ అయితే మనకి ఆర్ఎక్స్ జెడ్ ఉంది. సో ఈ వేరియంట్ వచ్చేసరికి మనకి 10.41 lakhs ఆన్ రోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మోస్ట్ సెల్లింగ్ టాప్ సెల్లింగ్ వేరియంట్ ఇదే ఉంది. కాకపోతే మనకు స్ట్రిక్ట్లీ మన బడ్జెట్ ఓన్లీ అండర్ 10 lakhs అనుకుంటే మాత్రం ఆర్ఎక్స్టీ ఆప్షనల్కి వెళ్తే మనకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కార్కి సంబంధించి అన్ని నీడ్స్ మనకి ఈ కార్లోనే ఉండొచ్చు. అలాగే సేఫ్టీ పరంగా కూడా ఈ కార్ మనకి గ్లోబల్ ఎన్కాప్లో 4 స్టార్స్ స్కోర్ చేసింది. ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మనకి మైలేజ్ డీసెంట్ మైలేజ్ వస్తుంది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఈ సెగ్మెంట్లో. ఇంకా చివరిగా మారుతి నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫ్రాంక్స్ వస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి డెల్టా వేరియంట్ అయితే మనకి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అని కూడా అనిపిస్తుంది. సో ఇందులోనే మీకు అన్నీ ఉంటాయి, పవర్ విండోస్ కానీ టచ్ స్క్రీన్ కానీ ఇన్ఫోటైన్మెంట్ కోసం స్పీకర్స్ కానీ మీకు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ వేరియంట్లో మనకి బ్యాక్ డాష్ కెమెరా మనకి అవైలబుల్గా ఉండదు. అదొకటి ఆఫ్టర్ మార్కెట్ చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇదైతే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఇంకా లాస్ట్గా చూసుకున్నట్లయితే మహీంద్రా నుంచి 3X వేరియంట్. సో ఇది మనకి టాప్ వేరియంట్ ఆల్మోస్ట్ 20 lakhs వరకు ఉంది. బట్ బేస్ వేరియంట్ MX1 అయితే మనకి అండర్ 10 lakhs వచ్చేస్తుంది. ఇందులో కూడా
బేస్ వేరియంట్ ఆడియో సిస్టమ్ కానీ మీకు ఏమి రావు. కాకపోతే సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే బై డిఫాల్ట్ టాప్ ఎండ్లో ఏమైతే ఉంటాయో ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటుంది. ఇది కూడా అండర్ 10 lakhs మీరు కన్సిడర్ చేయాల్సిన కాంపాక్ట్ ఎస్యూవీస్. ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ మనకి 5 స్టార్తో రావటం జరుగుతుంది. అలాగే టైర్స్ కూడా 16 ఇంచ్తో రావటం మనకి జరుగుతుంది. ఈ వీడియోలో ఇంతే. మీకు కార్స్ గురించి, బైక్స్ గురించి ఏదైనా డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తున్నాను. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.